హాయ్ అండి, అందరికీ నమస్కారం. డబ్ల్యూడిసి ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనకు మడికొండ కాజీపేట ఏదైతే ఉందో హైదరాబాద్ హైవే మడికొండ చౌరస్తాలో ఉన్నామండి. సో మనకి ఈరోజు ఇక్కడ నుంచి ఒక 750 మీటర్స్ దూరంలో అయోధ్యపురం ఏదైతే వ్యాగన్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అవుతుందో అక్కడ నుంచి 500 మీటర్స్ ఉంటుంది, 500 to 800 మీటర్స్ ఉంటుంది వ్యాగన్ ఫ్యాక్టరీ. ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేస్ది. దాని వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. దానికంటే ముందు మీరు చూడండి, ఏదైతే చూస్తున్నారో ఆ వే ఉంది కదండి, ఈ వే వచ్చేసరికి ధర్మసాగర్ అండి. మనం ఓఆర్ఆర్ కూడా కనెక్ట్ అవుతుంది మనకు. ఇదేమో హైదరాబాద్ హైవే అండి, అండ్ అటు నుంచి వచ్చే వెహికల్స్ ఏమో సిటీలోకి ఎంటర్ అవుతాయి. సో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నుంచి ఒక 20 మీటర్స్లో మనము లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి చూడండి, ఇది మనకి ఈస్ట్ ఫేస్ అండి, 30x60 వస్తుంది. ఈ ప్రాపర్టీకి వెళ్ళే ముందు దానికి ఉన్న బలబలాలు స్ట్రెంత్ అని మాట్లాడుకుంటూ వెళ్దాము. దానికంటే ముందు ఎక్కడైతే నెక్స్ట్ వచ్చే మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అయోధ్యపురం వ్యాగన్ ఫ్యాక్టరీ ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతుందో అక్కడికి అదేనండి వే. దానికంటే ముందు ఏదైతే నేను జూమ్ చేయించి చూపిస్తున్నానో విశాల్ మార్ట్ అండి. ఇలాంటి రిటైల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఎస్టాబ్లిష్ ఎప్పుడవుతాయంటే ఆ ఏరియా ఫ్యూచర్ డెవలప్మెంట్ని చూసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారండి. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ యొక్క సెంటర్ నుంచి మనకు 600 మీటర్స్ వస్తుంది మనం పోయే ప్రాపర్టీ. ఈ ఏరియా గురించి తెలిసిన వాళ్ళతో సమస్య లేదండి, తెలియని వాళ్ళ గురించి లైక్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్స్ అండ్ కంట్రీస్ తెలుగు వాళ్ళ గురించి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఫ్యూచర్ అంతా మనకి ఈ రూటే ఉంటుందండి, ఎందుకంటే సిటీ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి ఎక్స్పాన్షన్లో భాగంగా మడికొండ వరకు హౌసెస్ ఆల్రెడీ ఆక్యుపై అయిపోయినాయి. నెక్స్ట్ అయోధ్యపురం, రాంపూర్ ఇవన్నీ ఎక్స్పాన్షన్ అవ్వకుండా పోతున్నాయి. దాంట్లో భాగంగానే ఓనర్ తన అవసరాల గురించి మంచి ఏదైతే ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్న ప్రాపర్టీని ఈరోజు మనకు సేల్కి ఇచ్చారు. ఈస్ట్ ఫేస్ అండి, ఇది ఎలా అప్లై చేస్తుంది మనకి. ఇది ఏరియా అనేది మనకి వెరీ నియర్ టు కాజీపేట రైల్వే స్టేషన్, కలెక్టర్ ఆఫీస్ అండ్ కాజీపేట చౌరస్తా, హన్మకొండ చౌరస్తా. సో ఈ ఫెమిలియర్ ఏరియాస్ అన్నిటికీ అనుసంధానం అయి ఉంటుందండి ఈ యొక్క మడికొండ ఏరియా అనేది, ఎందుకంటే హైదరాబాద్ హైవే కాబట్టి. కస్టమర్ దేవుళ్ళందరినీ డబ్ల్యూడిసి ప్రాపర్టీస్ చిన్న విన్నపం అండి, మీరు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మా రిక్వెస్ట్ ఏంటంటే 92% కస్టమర్స్ సబ్స్క్రైబ్ లేకుండానే చూస్తున్నారండి. మీరు చూసే ముందు చిన్న బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి నచ్చితే. ఇలా చేస్తే మాకు ఇలాంటి ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకురావడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, మాకు ఒక పెట్రోల్ లాగా ఉంటుంది, మాకు బూస్టింగ్ లాగా ఉంటుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే లైక్ హౌసెస్ కానివ్వండి, ప్లాట్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, డూప్లెక్స్ హౌసెస్ కానివ్వండి, ఎకరాల భూములు కానివ్వండి, ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి, ఏవైనా డబ్ల్యూడిసి ప్రాపర్టీస్లో తక్కువ కాస్ట్లో ప్రమోషన్ చేయబడునండి. తద్వారా మాకున్న సీరియస్ కస్టమర్ బేస్కి రీచ్ అయ్యే విధంగా 100% డబ్ల్యూడిసి ప్రాపర్టీస్ ఎఫర్ట్స్ పెడుతుందండి. సో ఆల్మోస్ట్ మనం ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి. మనకు మెయిన్ ఏరియాస్లలో 50, 60, 40,000 ఉన్న ఏరియాలో మనం కాజీపేట్, వరంగల్, హన్మకొండ ట్రై సిటీస్ అంటాం కదా, అలాంటి ఏరియాలో 16-17,000లో మనకు 200 యాడ్స్ అంటే ఒక అదృష్టం లాగానే ఫీల్ కావచ్చండి. ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. ఎదురుగా కనబడుతున్న బిల్డింగ్స్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది ఏరియా. ఇప్పుడు కనుక తీసుకుంటే మనకు ప్రైజింగ్ తక్కువ వస్తుంది. ఇగో ఇదేనండి ఏరియా, చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ చుట్టూ ఇండ్లు ఉన్నాయండి. ఒక్కసారి చూడండి దాని చుట్టూ వాతావరణం ఎలా ఉందో. చాలా అంటే చాలా, సిటీకి ఒక 500-600 మీటర్స్ దూరం అయినా కూడా మంచి వాతావరణంలో ఆరోగ్యానికి ఏదైతే ఆక్సిజన్ అవసరం అంటాం కదండి, స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకుంటూ హ్యాపీగా ఒకవేళ మంచి లైఫ్ని గెటిన్ చేయాలంటే ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయండి. మీరు ఇదేనండి ఆ ప్రాపర్టీ, మనకు 30x60 ఈస్ట్ ఫేస్. ఏదైతే మనకు ఆ కనీలు పెట్టున్నాయో కరెక్ట్గా ఓనర్ గారు 30 వరకు కనీలు పెట్టారు. అండ్ డెప్త్ కూడా మనకు 60 వస్తుందండి. కరెక్ట్ 200 స్ట్రేట్ బిట్, ఎక్కడ కూడా క్రాసింగ్ లేవండి. ఇది చూడండి ఒక్కసారి. దాని బ్యాక్ సైడ్ మనకు హౌసెస్ ఉన్నాయి, చుట్టూ ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా ఒక 500 to 600 మీటర్స్ వస్తుంది. రేపొద్దున వ్యాగన్ ఫ్యాక్టరీ
ఎంప్లాయీస్ని తీసుకోవడం మొదలు పెడితే 5,000 మెంబర్స్ అంటున్నారు. సో ఆ ఎంప్లాయీస్ ఖచ్చితంగా లివింగ్ ఏరియా ఇదే అవుతుంది ఫస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే వెరీ నియర్ టు వాళ్ళ జాబ్ లొకేషన్కి. కాబట్టి మనము ఇప్పుడు కనుక ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఆల్రెడీ వీళ్ళు చూడండి ఆల్రెడీ ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నారు. సో తక్కువ అమౌంట్లో మనము ఒక 200 యాడ్స్ కావాలి మంచి హైదరాబాద్ రూట్లో వ్యాగన్ దగ్గరలో మనము రేపొద్దున ఒక ఫ్యూచర్ గోల్డ్ ఏరియాలో తీసుకోవాలనుకుంటే ఓనర్ గారు ఈ ప్రాపర్టీకి 17,000 చెప్తున్నారండి, 17,000 చెప్తున్నారు. స్మాల్ నెగోషియేషన్స్ ఉంటాయి. ఈస్ట్ ఫేజ్ 200 యాడ్స్, స్టేట్ బిట్, క్లియర్ టైటిల్, ఎల్ఆర్ఎస్ అప్లై చేస్తుంది. ఇలాంటి ప్రాపర్టీస్ మనకి ఇంత తక్కువ బడ్జెట్లో సిటీకి దగ్గరలో దొరకడం అనేది ఒక అదృష్టంగానే భావించవచ్చు మనం. సో చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. రోడ్ వెహికల్స్ పోతున్నాయి కదండి, అవేనండి మనం మెయిన్ వే. అంటే ఒక 10-20 మీటర్స్ ఉంటుంది. ఒక ప్రాపర్టీ కనుక తీసుకొని మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీ హౌస్ మన మెయిన్ రోడ్కి 20 మీటర్స్ ఉంటుందండి. మెయిన్ రోడ్కి మీరు ఇంతకుముందు చూపించిన వేకి చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా బాగుంటుందండి. చూడండి మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మంచి లొకేషన్లో తక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఇది ఈస్ట్ ఫేస్ 30x60. చూడండి మళ్ళీ ఒకసారి నేను ఆ వ్యాగన్ ఫ్యాక్టరీని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను జూమ్ చేసి. ఏదైతే మనకు అక్కడ లాంగ్లో ఒకటి మనకు అది కనపడుతుంది కదండి స్తంభం లాగా, పిల్లర్ లాగా, అదేనండి వ్యాగన్ ఫ్యాక్టరీ. వెరీ నియర్ దిస్ ఏరియా. సో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుందండి లివింగ్ ఏరియాకి. ఇప్పుడు కనుక మీరు ఇప్పుడు కట్టుకున్న 2 విధాల దేనికైనా కూడా మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. నేను మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫైనల్గా ఇంత మంచి ప్రాపర్టీకి ఓనర్ గారు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను 17,000 చెప్తున్నారండి. నెగోషియేషన్స్ ఉన్నాయి. ఇది ఇన్వెస్ట్మెంట్ అయినా కావచ్చు, లేకపోతే ఇమీడియట్లీ హౌస్ కట్టుకోవడానికి అయితే స్కోప్ ఉంది, ఎందుకంటే ఆడ ఫ్యామిలీస్ ఉంటున్నారు కాబట్టి. ఇలాంటి వాతావరణంని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక శుభవార్త అని చెప్పవచ్చు. 100% మీకు డబ్ల్యూటీసీ ప్రాపర్టీ ప్రైజింగ్ విషయంలో మీకు ఓనర్తో ఫైట్ చేసి మంచి ప్రైజింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తానండి. చూడండి దాని బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఎలా ఉన్నాయో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. డబ్ల్యూటీసీ ప్రాపర్టీస్ ఆల్వేస్ ఫర్ యూ.